బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య కళాశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వైద్య విద్యా సంచాలక కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన లేఖను టీ జూడా అందజేసింది. ఇక అనంతరం జూడాల సంఘం అధ్యక్షుడు జె ఐజాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డి అజయ్ కుమార్ గౌడ్, చైర్పర్సన్ మదన్ కుమార్లు మాట్లాడారు. తమకు నెలనెలా చెల్లించాల్సిన స్టైఫండ్ను పెంచాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అధ్యాపకుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు భత్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో సమ్మెకు దిగడం తప్పదని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య కళాశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వైద్య విద్యా సంచాలక కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన లేఖను టీ జూడా అందజేసింది. అనంతరం జూడాల సంఘం అధ్యక్షుడు జె ఐజాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డి అజయ్ కుమార్ గౌడ్, చైర్పర్సన్ మదన్ కుమార్లు మాట్లాడారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టనున్నారు. వెన్నెల, ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లాగే ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి వసతులను, అట్లాగే స్టాఫ్ నియామకాలు కూడా చేపట్టాలంటూ జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతం ప్రభుత్వం నుంచి కూడా జూనియర్ డాక్టర్లు అనేక సందర్భాల్లో ఆందోళన చేపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా డ్యూటీకి సంబంధించినటువంటి విషయాలతో పాటు పని ఒత్తిడి, అట్లాగే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారికి అవసరమైనటువంటి పరికరాలకు సంబంధించి కూడా, దాంతో పాటు స్టాఫ్ కూడా సరిగా లేరు అంటూ కూడా జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇదే డిమాండ్ తో తమ సమస్యలు జూనియర్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 30వ తేదీ నుంచి కూడా ఆందోళనకు దిగుతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.